క్యాండిల్ రెడీ. ఉప్పు సీరియస్లీ స్కెచ్ లా ఉంది. బర్త్డే అంటే ఇది ఎంజాయ్ చేస్తుంది. పునుగులు వావ్ నాను నాన్న బోట్ వెళ్తుంది. బోట్ వస్తాను మేడం గారు వస్తున్నారు. అట్లే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఇండియా టైమింగ్ 12కి అంటే మాకు ముందు రోజు ఆఫ్టర్నూన్ అనమాట. సో అప్పటి నుంచే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు ఇంట్లో. యాక్చువల్లీ నెక్స్ట్ డే అంటే మాకు ఇక్కడ కెనడాలో బర్త్డే రోజు కేక్ కట్ చేస్తారు అనుకున్నాను, కానీ ఇండియా టైమింగ్ నుంచే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసారు. నేను అసలు ప్రిపేర్డ్గా లేనండి, నేను లంచ్ చేస్తున్నాను అనమాట. సడన్గా వచ్చి కేక్ కటింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. క్యాండిల్ ఏది? నువ్వే బర్త్డే గర్ల్. క్యాండిల్ ఎక్కడ ఉంది? చిన్ని ప్యాకెట్ క్యాండిల్ రెడీ. క్యాండిల్ రెడీ. ఎవ్రీబడి రెడీ? No candle then. They got cake but they did not get the candle. Ready? 1, 2, 3. Uppu. Seriously? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mama. Happy birthday to you. Thank you. Are you one? Are you two? Are you three? Are you four? Okay, jump. Are you 30? Are you 31? Are you 32? Are you 33? Are you 34? Are you 35? వెరీ గుడ్. Thank you. ఇంకా తినిపించు చిన్ని. Hey, మాకు కదా. చేతిలో పెట్టు ముందు. Birthday girl. This is the very easy task. Are you 35? పడుకో. మమ్మీకి ఫీడ్ చేయి, నువ్వు తిన్న తర్వాత. అదే చెప్తే మంచిగా కొంచెం బర్త్డే అంటే అలాగే ఉండాలి. నానమ్మ గిఫ్ట్ వేసుకునేది తెచ్చుకుని ఇచ్చేస్తుంది. నాకు ఇస్తానన్న రింగ్ మా ఆవిడకి ఇచ్చాను. ఇన్ని రోజులు ఏదింటే అదే ఈ కాలు దిద్దులకే కాలు దిద్దులకి అది ఎప్పుడో అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. అమ్మ అమ్మి ఏమైందిరా పాపం? హ్యాపీ బర్త్డే. స్కెచ్ లా ఉంది. కాదు మా మమ్మీ బర్త్డే అని సిగ్గుపడుతున్నాడు. ఇట్స్ మమ్మీస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీకి. ఆల్రెడీ రాస్తారు ఇక్కడ హ్యాపీ బర్త్డే. అది నీది గ్రీటింగ్ కార్డు బన్నీ మర్చిపోయిందంట. ఇప్పుడు ఇచ్చిందా? అలా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. అండ్ అత్తయ్య నాకు బర్త్డేకి అత్తయ్య చేతికి రింగ్ ఉంటుందన్నమాట, అది నాకు ఇచ్చేసారు. సో అది నా బర్త్డే గిఫ్ట్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మానికి ఇద్దామని చెప్పి ఇచ్చారు. భలే హ్యాపీగా అనిపించింది. అండ్ సురేష్ నాకు ఈ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను సురేష్ రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము. సో గమనించారో లేదో కార్లో మేమిద్దరం మాత్రమే ఉన్నాము, అత్తయ్య, పిల్లలు, మూర్తన్న, ప్రణవ్ ఎవ్వరూ లేరు. సో సురేష్ నాకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఏంటంటే టైం అండి. ఎస్, సో రోజు బిజీగా ఉంటాను, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం చాలా హడావిడిగా ఉంటుంది, నాకు రెస్ట్ ఉండట్లేదు అని చెప్పి సురేష్ నన్ను ఈ బర్త్డే రోజు రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి బయటికి తీసుకుని వెళ్తున్నారు. సో ఇదంతా ఎందుకు పాసిబుల్ అయిందంటే ప్రణవ్, మూర్తన్న అండ్ అత్తయ్య పిల్లల్ని చూసుకుంటున్నారు కాబట్టి అండి. సో వాళ్ళకు కూడా ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. సో వాళ్ళు కూడా మేము పిల్లల్ని చూసుకుంటాము, మీ ఇద్దరు హ్యాపీగా ఈ బర్త్డే రోజు ఎంజాయ్ చేసండి అని అన్నారు. సో అందుకని నేను సురేష్ ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తామో మీరు చూసేద్దరు కానీ. సో ఈవినింగ్ 6:37 అలా అవుతుంది. సో డిన్నర్ చేద్దామని చెప్పి సురేష్ నా ఫేవరెట్ పునుగులు, బజ్జీలు తినిపిస్తానని చెప్పి విన్సర్ తీసుకొచ్చారు. విన్సర్లో అతిథి అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ పునుగులు, బజ్జీలు ఉంటాయన్నమాట. సో దానికోసం అని స్పెషల్గా తీసుకుని వచ్చారు. విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి పునుగులు, బజ్జీలు అంటే ఒక స్పెషల్ లవ్ ఉంటుందండి నాకు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అవి ఉంటే మటుకు ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎంజాయ్ ఆర్డర్ తీసుకొని పెట్టుకున్నట్లు అదే వేడిగా ఉంది. అది కూడా వేడిగా ఉందా? మీకోసం చెప్పాను కదా ఫ్రెష్గా చేస్తారు, అది పులిసే వరకు వెయిట్ చేసి అలా వేడిగా ఉంది. చెప్పా వేడిగా ఉండాలి, కాలిపోవాలన్నా అలా చెప్పలేదు, అది ఇచ్చారు. అలాగే 2 చట్నీలు ఇచ్చారు. క్రంచీ పడుతుంది. How is it? Good. Okay. Worth the trip? Yeah. Happy? Very happy. Happy birthday. Thank you. బర్త్డే అంటే ఇది ఎంజాయ్ చేస్తుంది. పునుగులు, పునుగులు, మైసూర్ బజ్జీ, బెస్ట్ బర్త్డే పార్టీ. థ్యాంక్ యూ నాన్న. సో అలా మైసూర్ బజ్జీ, పునుగులు, ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసేసాము. సో దాని తర్వాత విన్సర్లోనే మాకు లేక్ ఫ్రంట్ ఉంటుంది. ఆ లేక్ ఫ్రంట్కి ఆపోజిట్లో హిల్టన్ హోటల్ ఉంది. అక్కడ సురేష్ రూమ్ బుక్ చేశారనమాట. ఇప్పుడు ఆ హోటల్ దగ్గరకు వచ్చాము. కింద లాబీలో రూమ్ చెక్ ఇన్ అయితే చేసేసాము. బట్ పార్కింగ్ కొంచెం ముందుకు వెళ్ళి పార్క్ చేయాలన్నమాట. సో అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి ఒక వాక్వే ఉంది, ఆ వాక్వే నుంచి మనం హోటల్లోకి వెళ్ళాలన్నమాట. ఈ వాక్వే చూడడానికి భలే అనిపించిందండి. ఇక్కడ డోర్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ రూమ్ కి ఇక్కడ వెళ్తే మనకి డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. నేను త్వరగా లేకపోతే ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. నీకు వచ్చినట్టు హోటల్స్ లో భలే వాసన వస్తాయి. ఏంటో ఏదో కాలేజ్ తీసుకొచ్చావు. చదువుతున్నాను క్లాస్ రూమ్ 2010. నీతో క్లాస్లో కూర్చుంటే ఏం చదువుకుంటాను ఇంకా. కిదర్ జానే కా హై? నాకేం తెలుసు, కాలేజ్ హోటల్ అన్ని కలుపుంటారు. నాకేం తెలుసు. కాలేజ్ లోపలికి వెళ్ళిపోతున్నట్టున్నాం మనం. నీకు హోటల్ కీతో యాక్సెస్ ఇచ్చి వాడు హరీష్ దిస్ ఇస్ ద ఎంట్రీ అంటే వెళ్ళాలనుకుంటా. అయితే ఐ డోంట్ సీ ఎనీ అదర్ వే. ఈరోజు మా ఆవిడ కోరిక నిజం అయిపోద్ది. నేను మా ఆవిడ ఒకే క్లాస్లో చదువుకుంటా. అసలు ఎవడు రేపు బిల్డింగ్ కట్టింది? ఇక్కడ ఉంది ఎంట్రన్స్. అంటే అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో మాయపోతారు. ఎలా సరిగ్గా పెట్టలేదే మనం.
on in, please. This is your room with a view. సీరియస్లీ నిజంగా తీసుకున్నావా? యా, మరి మా ఆవిడ పుట్టినరోజు. వావ్ నాను. Like the view? సూపర్. లైట్స్ ఆన్ చేస్తే ఇంకా బాగుంటుంది. లైట్స్ ఆన్ చేస్తే మన రిఫ్లెక్షన్ మనకి కనబడతాయి. అక్కడ చూడు, అక్కడ చూడు, ఇది మరి టూ మచ్ చేస్తున్నాడు. వెల్కమ్ సురేష్ కుమార్. I like that. Lights on? Yeah. No, not bad. You బానే ఉంది. ఒక్కరోజు ఆ పిల్లలు లేరు, ముసలు లేరు. I take enjoy rest. You better రా. పండ అంతా బాగుంది కానీ ఏసీ ఎక్కువ ఉంది మండ. చల్లకుందా? Hello. Hey. Have a great day. థ్యాంక్ యూ. సో సురేష్ రూమ్ బుక్ చేశారు అండ్ దట్ టు లేక్ వ్యూ ఉన్న రూమ్ బుక్ చేశారండి. అసలు చూడ్డానికి అయితే భలే రిలాక్స్డ్గా భలే పీస్ఫుల్గా అనిపించింది. టేక్ ఇట్ ఈజీ, మంచిగా రెస్ట్ తీసుకోపో. అదే డోర్ తీసి వెళ్ళిపో. అది అర్థం నువ్వు మేకప్ వేసుకొని రెడీ అవడానికి. కానీ దువ్వెని మర్చిపోయాను, తెలియదు అనుకుంటా. బోట్ వెళ్తుంది, బోట్ బోట్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాను? ఆ టైంలోనా రాత్రి షెడ్కి వెళ్తున్నావు పడుకోవడానికి. చెప్పు నిజంగా. అది ఏదో కార్గో బోట్ లో ఉంది, అంత పొడుగుంది కదా అదే. నిజం బోట్లు వెళ్తాయా? అంటే టైటానిక్ పెద్ద బోట్లు. టైటానిక్ ఇక్కడే మునిగింది మొన్న. చూడటానికి వచ్చి ఇంకోళ్ళు మునిగారు సబ్మెరీన్ వాళ్ళు. నిన్న షికాగో మెడ్ లో జాక్ అండ్ రోజ్ అని ఒక కపుల్ వాళ్ళు మునిగారా? గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, రెడీ? yes I am. Let's go to some shopping. Yes. నువ్వే పెట్టాలి సుకేష్. Okay. కాలేజ్కి వెళ్తున్నామా? yes. చదువుకున్నామని. మరి చదువుకోవడానికి ఏంటి స్కూల్ బ్యాగ్ అది? చాలా కష్టపడి చదువుతాం. నైట్ సురేష్ ఏదో మూవీ పెట్టారు, బట్ నేను ఒక 10 నిమిషాలు కూడా చూడలేదు. వెంటనే నిద్రపోయాను అనమాట. చాలా అలసిపోయాను. సో ఫుల్ నిద్ర వచ్చేసింది. అండ్ మార్నింగ్ చాలా లేట్గా లేచాను చాలా రోజుల తర్వాత. రోజు ఏంటంటే పొద్దున్న లేవాలి, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి వీకెండ్ అయినా కూడా త్వరగానే లేస్తాను. బట్ ఇవాళ అలా కాదు, హ్యాపీగా రిలాక్స్డ్గా మేబీ 9:30, 10 కలా లేచి ఉంటారనమాట. అండ్ లేచాక త్వరగా రెడీ అయిపోయి హోటల్ రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. గోడ దగ్గర ఉంటుంది చూడు మంది, ఎవడెత్తకపోతే ఖాళీగా ఉందంటే అక్కడ. మై కార్ బ్రో. ఏ లేదు, 3rd floor లో మనకు ఖాళీ దొరకలేదు. అప్పుడు 5th పెట్టామా? ఇప్పుడు అవునా? ఓకే బాధ అయితే. దిస్ ఈజ్ ట్రిప్ అబౌట్ ఫైండింగ్ ఐ డోంట్ నో. We are just finding. ఎందుకు 4th or 3rd అయితే 4 ట్రై చేద్దాం. 4 కాకపోతే 5 ట్రై చేద్దాం. కార్ ఉంది పోలేదు. సో చెక్అవుట్ చేసిన తర్వాత పార్కింగ్ వెతుక్కోవడానికి మాకు చాలా టైం పట్టిందండి. సో ముందు రోజు నైట్ పెట్టాం కదా, ఏ ఫ్లోర్లో పెట్టామని డౌట్ వచ్చింది. సో మొత్తానికైతే పార్కింగ్ ఎక్కడ పెట్టామో చూసుకొని ఇంకా బయలుదేరామన్నమాట.
సో ఫస్ట్ షాపింగ్కి వెళ్ళే కంటే ముందు లంచ్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. సో అందుకని లంచ్ చేసేసి అప్పుడు షాపింగ్కి వెళ్దాం అనుకుని ఇంకా నేను వెతుకుతున్నాను అనమాట రెస్టారెంట్. నవాబ్స్ అని విన్సర్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. సో లైట్గానే ఆర్డర్ చేసాము, ఎక్కువ ఏం ఆర్డర్ చేయలేదు. ఫ్రైడ్ రైస్ అలాగే కొంచెం నూడిల్స్ ఆర్డర్ చేసాము అండ్ స్టార్టర్కి చికెన్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసాము. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళగానే చికెన్ బిర్యానీ ట్రే ఒకటి ఆర్డర్ చేసాము, మళ్ళీ షాపింగ్ అయ్యాక ఇంటికి వెళ్తాం కదా, అందరూ కలిసి తిన్నట్టు ఉంటుంది కదా అని ఆర్డర్ చేసాము. సో ఈవినింగ్ బిర్యానీ ఉంటుంది కదా అని చెప్పి లైట్గానే చేసామన్నమాట. విన్సర్ నవాబ్స్లో బెజవాడ బోన్లెస్ బిర్యానీ మాకు చాలా నచ్చిందండి, చాలా బాగా చేస్తారు. ఇది 3వ సారి అనుకుంటా ఈ బిర్యానీ ఆర్డర్ చేయడం ఇక్కడ. సో అందుకని మేము అదే ఆర్డర్ చేసాము అండ్ వాళ్ళు చక్కగా రాసిస్తారు మంచిగా ట్రే మీద మేడ్ విత్ లవ్ అని చెప్పి, భలే క్యూట్గా అనిపిస్తుంది. సో బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసుకుని ఇంకా బయలుదేరి షాపింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో విన్సర్లోనే ఒక అవుట్లెట్ మాల్ ఉంటుందన్నమాట, అక్కడికి వచ్చాము. సో ఇక్కడ మంచి బ్రాండ్స్ అన్ని కూడా దొరుకుతాయి. టామీ హిల్ఫైగర్ ఉంటుంది, గెస్ ఉంటుంది, కోచ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అండ్ గ్యాప్ కూడా ఉంది. సో ఇక్కడ ఏదైనా షాపింగ్ చేద్దామని వచ్చాము. వస్తాను మేడం గారు వస్తున్నారు. అట్లేండి బాబు, తలుపుతేండి అమ్మా, తలుపుతేండి. నువ్వు వెళ్ళరా? మేడం గారికి తలితే మేడం గారు నాకు తలుపు తెస్తున్నారు. వన్ ఫుల్ డే ఆరవ్ నేను లేకుండా ఉన్నాడు, ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి. అసలు ఇప్పుడు వెళ్ళాక ఎలా ఉంటాడో ఏంటో చూడాలి. ఏ అబ్బాయిలు అవన్నీ ఏముండ, మా అమ్మ వచ్చామా అన్నట్టు చదువుతుంటాడు అక్కడే. అంతే అంటావా? ఐ డోంట్ థింక్ అమ్మాయిలకి ఉంటుంది చిన్న వీళ్ళు, అబ్బాయిలకి ఐ డోంట్ థింక్ దే హావ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్. ఐ డోంట్ నో, విల్ సీ. చూద్దాం నీ కొడుకు నిజంగా నిన్ను అంత ఇష్టపడుతున్నాడా లేకపోతే ఓన్లీ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. చూద్దాం. నేను గెస్ట్లో షాపింగ్ చేశాను. సో అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది కొంచెంసేపాక మీకు చూపిస్తాను. ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా. సో ముందు రోజు ఈవినింగ్ బయలుదేరాము, నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే ఒక ఫుల్ డే నేను పిల్లలని వదిలేసి వచ్చానమాట. అండ్ అత్తయ్య, మూర్తన్న అండ్ ప్రణవ్ చూసుకున్నారు. అండ్ ఆరవ్ అయితే ఫస్ట్ టైం నేను లేకుండా ఇంతసేపు ఉండడం. ఏం చేస్తున్నారు? హాయ్. Where did mommy go? What happened, Anna? See, mommy. ఏంటిది ఎంత ఏంటిది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మా కోడలిది బర్త్డే అండి, అందుకు హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే ఎప్పుడో మొన్న జరిగినట్టుంది నాకు ఆల్రెడీ. సర్ప్రైజ్ మమ్మీ. అండ్ బర్త్డే రోజు ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేప్పటికి పిల్లలు, అత్తయ్య, ప్రణవ్ అలాగే మూర్తన్న కలిసి ఇలా మంచిగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి. భలే హ్యాపీగా అనిపించింది. అండ్ రాగానే అలాగ పిల్లలు ఏంజిల్ బన్నీ ముఖ్యంగా అలా బ్లో చేస్తూ హ్యాపీ బర్త్డే అంటుంటే అసలు వాళ్ళిద్దరిని చూసి ఎంత ముచ్చటేసిందో, భలే హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత నా బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అదంతా కూడా నడిచింది. అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. సో స్టే ట్యూన్డ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఏంజల్ నా కోసం ఒక క్యూట్ పాట పాడింది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. Come, follow me now for yourself.
Close your eyes for 1 minute. Now open your eyes for your surprise. Happy birthday. It's a special day. It's a day which is all about you. Happy birthday. It's a special day. You're turning 35 years old today. I hope you liked my surprise song. Thank you, Angel. I love you. I love you too. Happy birthday. Thank you, Nana.